ఓకే నెక్స్ట్ ఎంసీఏ పేపర్స్ తర్వాత నుంచి స్టార్ట్ చేయండి. ఎంసీఏ కాదు, ఎంసీఎస్సి పేపర్స్ 6. ఎందుకంటే ఒకటి ఎగ్జామ్షన్ నోవల్ నెట్వర్కింగ్ కి 7 పేపర్స్ కదా. 7 లో నెట్వర్కింగ్ పేపర్ క్లియర్ అయితే ఎంసీఎస్సి లో ఒక పేపర్ ఎగ్జామ్షన్. ఎంసీఎస్సికి 6 బట్ 5 రాయాలి. కెనడా నుంచి ఒకడు వచ్చాడు, ఎక్స్చేంజ్ ఒకటే అటెండ్ అవ్వడానికి. సో హెచ్ఎం ఎంప్లాయీస్ ఐడి కార్డ్ వేసుకుని బయట ఉండేవాడు. నా బుక్స్ అడిగేవాడు ఎంసీఎస్సి ఒరిజినల్. నేను ఇవ్వను రా, నీకు ఎలా వేస్తాను కూడా తెలియదు అంటే హెచ్ఎం ఐడి కార్డ్ చూపించాడు. అంత హెడ్ స్ట్రాంగ్ ఉండరు హెచ్ఎం ఎంప్లాయీస్. హెచ్ఎం స్కామ్ అయిపోయింది. హెచ్ఎం, విప్రో అన్ని కంపెనీస్కి వెళ్ళాను. లోపల సెక్యూరిటీ గార్డ్ రానిచ్చేవాడు కాదు, బీటెక్ లేదని. అడిగితే ఇంటర్వ్యూలో ఉంది, అదే నువ్వు క్లియర్ చేసావు బిఏతో నెట్వర్కింగ్ అనేది. A+B ఫార్మ్ అవ్వడానికి బిఏ సంబంధం ఏంటి, అసలు అర్థం ఉందా లేదా అని అడిగేవాడిని. అయితే నువ్వు అక్కడ కాంట్రాక్ట్ చేసిన తర్వాత ఢిల్లీ పిలిచాడు అన్నావు, అక్కడ దాకా చెప్పావు. ఢిల్లీ పిలిచాడు వాడు, నెట్వర్కింగ్ కంపెనీ రెడ్డి ల్యాబ్స్ లో పనిచేసేవాడు. బట్ నేను స్కూటర్ యాక్సిడెంట్ డబ్బని పడిపోయాను 1996. 95 to 2000 బిఫోర్. సో స్కూటర్ మీద డబ్బని పడిపోయి నీడ్ రెస్ట్ కదా వాడు చెప్పాను. అలా తర్వాత బొంబే గోడ్రేజ్ ఏమైంది తెలుసా, గోడ్రేజ్ వాడు షట్ డౌన్ చేసేసాడు April 1st. ఏప్రిల్ ఫూల్ చేశారేమో అనుకున్నా. అందరూ ఏడ్ చేశారు వర్కర్స్ పాపం. ఎందుకంటే వైస్ ప్రెసిడెంట్ అందరూ కార్లు వేసుకెళ్ళి శర్మన్ ఒక ఆయన ఉండేవాడు, మొరైకన్ నేర్చుకున్నాడు నా అడ్వైజ్ విని. ఆ తర్వాత ఆయనకి జాబ్ రాలి ఐటీలో. తర్వాత అప్పటి నుంచి నేను ఎవరికి కోర్స్ నేర్చుకోమని రికమెండ్ చేసేవాడు కష్టం కదా. సో తర్వాత ఆయన హోటల్లో రిసెప్షనిస్ట్ చేశాడు సెక్రటరీ ఎదురుండా. గోడ్రేజ్ క్లోజ్ చేశారు. ఎందుకని చేస్తే అందరూ వైస్ ప్రెసిడెంట్స్ వాళ్ళందరూ పైన హై లెవెల్లో స్కామ్ ఏదో చేస్తుంటారని. ప్రింటర్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి అన్ని కంపెనీస్ అమ్ముతారు. విప్రో ఏ కంపెనీ కావాలంటే ఆ కంపెనీ స్టిక్కర్ అంటించేస్తారు. ప్రింటర్ అక్కడ మ్యానుఫ్యాక్చర్ అవుతుంది గోడ్రేజ్ లో. నెట్వర్కింగ్ అండ్ HP యూనిక్స్ ఉండేది. బాగున్న సాఫ్ట్వేర్ అన్నమాట. ERP బాగుంది అంటే లైక్ SAP లాగా. సో ఆన్ యూనిక్స్ లోడ్ చేసేవాళ్ళం. సో వాళ్ళు అన్నారు బాంబే వాళ్ళు, బాంబే వచ్చే ఇంటర్వ్యూకి మేము పెట్టిస్తామని. బాంబే గోటర్ చాలా పెద్దది ఉంటుంది, అక్కడికి వెళ్తే జాబ్ వచ్చేస్తుంది. నేను బొంబాయిలో వెళ్తానని భయపడిపోయాను. ఇప్పుడు అమెరికా వచ్చాను అంటే ఇంటర్వ్యూకి వెళ్ళాలన్నా ఉండాలి, మనకి హిందీ రాదు. అయ్యో ఎంత పెద్ద సిటీ, ఎక్కడ దిగుతాము హోటల్. ఇంటర్వ్యూకి వెళ్ళాలన్నా భయం. ఇంటర్వ్యూ కూడా కాదు, బొంబే గోడ్రేజ్ ఇస్ ఓషన్. వెళ్తే అందులో ఎక్కడో ఒకటి నన్ను పెట్టేసి ఉండేవారు. బికాజ్ బాగున్న ఇన్స్టలేషన్ అని HP చూపించారు వీళ్ళు, ఎక్స్పోజర్ ఉంది కదా HP యూనిక్స్. అప్పుడు విల్షేర్ దగ్గరికి వెళ్తే HP నేర్చుకుందికి ఏగలు కాకుంటూ ఉంటాడు విల్షేర్ మధు. ఇక్కడ ఎంఎస్ చేసి వెళ్ళిపోయాడు. ఎవరు మాతో పాటు నుంచి బట్టి తాగుతూ ఉండేవాడు. తర్వాత ఒకటే బ్యాచ్, అది ఎప్పుడో టైం ఉండి ఉండేది. నా జాబ్ ఏమో 7 AM to 3 PM. అలా కుదరదు అనేవాడు అనమాట. HP యూనిక్స్ నేర్చుకోలేకపోయాను. నేర్చుకుని ఉంటే జాబ్ ఎఫెక్టివ్ గా చేసి ఉండేవాడు కదా. ఆ తర్వాత ఒక అతను సింగపూర్ వెళ్ళిపోయాడు, విల్షేర్ లో పనిచేసిన అతను దగ్గర నేను 2 days క్రాష్ కోర్స్ 2000 రూపాయలు పే చేసి ఒరైకల్ 9X నేర్చుకున్నాను. ఎందుకంటే టీటీలో జాబ్ వచ్చింది. టీటీలో 1 year ప్రోగ్రామ్ నెట్వర్క్ ఇంజనీర్ కమ్ గ్రూప్ లీడర్ కింద చేశాను. 12 members హైర్ చేసి జాబ్ అది చేశాను. అది కూడా బానే ఉంది. టీటీడీలో అకామిడేషన్ ఇచ్చారు, 6,500 రూపాయలు ఇచ్చారు. టీటీడీ తిరుపతి 10,000 రూపాయలు ఇస్తే కానీ వెళ్ళొద్దండి అప్టేక్ హైదరాబాద్. మధ్యలో ఏం చేశారంటే బీటెక్ రెజ్యూమ్స్ పెట్టారు, బీటెక్ విత్ CNE అండ్ MCSE. మధ్యలో నా రెజ్యూమ్ పెట్టి పంపేస్తే దుబాయ్కి నన్ను ఇంటర్వ్యూ పిలిచేశారు. వచ్చింది ఆఫర్ లెటర్ రాసి డోంట్ కాంటాక్ట్ డైరెక్ట్లీ అని ఉంది. శ్రీనివాస్ అని నన్ను తీసుకెళ్ళిన పాపం ఆప్టెక్ లో, అక్కడ హైదరాబాద్ ఆప్టెక్ సెంటర్ అతను చనిపోయాడు అని తెలిసింది పాపం. ఆఫర్ వచ్చింది కానీ మనకి మెటీరియలైజ్ అవ్వాలి. మళ్ళీ ఆఫర్ లెటర్ నేను ఎర్రగడ్డ వెళ్ళి చూపిస్తే వాళ్ళందరూ నవ్వారు, దుబాయ్ ఇదే అని. అంటే వర్కౌట్ అవ్వాలి. మధ్యలో నెదర్లాండ్ ఒకటి వచ్చింది, నెదర్లాండ్ దొబ్బింది, వీసాలు రాలే. వాడు అన్నాడు ఫస్ట్ బ్యాచ్ వెళ్ళింది, సెకండ్ బ్యాచ్ నేను నేను ఉన్నా. మెయిన్ ఫ్రేమ్ డిమాండ్ అప్పుడు నేను నెట్వర్కింగ్కి వెళ్ళాను. అంటే నేను ER&DC త్రివేంద్రం వెళ్ళా, బట్ బెంగళూరు టాటా కన్సల్టెన్సీకి వెళ్ళాను. మెయిన్ ఫ్రేమ్ ఫస్ట్ బ్యాచ్ మద్రాస్ పెంటాఫోర్. సో అప్పుడు పెంటాఫోర్ లో జాయిన్ అవుతానంటే అది బేకామ్ ఉండాలి, BA కుదరదని. ఎక్కడికి వెళ్ళినా BA అని మెడవేటి గంటేసేవారు. సో తర్వాత ఎనీ కాస్ట్ మళ్ళీ నేను అమెరికా వీళ్ళకి ఫోన్ చేశాను. నాకు మలేషియాలో ఆఫర్ వచ్చింది. నా పక్కన ప్రసన్న గౌడ్ను శివరామ్కి ఇంటర్వ్యూలో
అవ్వాలి నా తర్వాత. నేను రిజెక్ట్ చేస్తే వాళ్ళకి ఎవ్వరేమో అని ఎంసీఎస్సీ డిమాండ్ ఉండేది. సో మలేషియా నేను వెళ్ళిపోదాం అనుకుంటే ఎంసీఏ ఫస్ట్ ఇయర్ అబౌట్ టు రిజిస్టర్ అనమాట. సో మా అంకుల్ చనిపోయారు, ఆయన నేను కలిసి మద్రాస్ వెళ్ళా. జాబ్ మానేసి ఎంసీఏ ఫుల్ టైం జాయిన్ అయిపోదాం. వెళ్తే అక్కడ ఫీజు కట్టే ముందు పాంప్లెట్ ఇస్తే అందులో హైదరాబాద్ సెంటర్ ఉంది. చెక్ చేసి బయటకు వచ్చేసి ఫీజు కట్టకుండా హైదరాబాద్ జాబ్ మానేక్కర్లేదు కదా, హైదరాబాద్ లో గవర్నమెంట్ లో జాబ్ చేస్తూ ఎంసీఏ 3 ఏళ్ళు చేశాం. అక్కడ ఫీజు కడుతుంటే చూసి జాబ్ మానేసి అంటే మనకి ఎంసీఏ మూలాన్ని అందరూ గంటేస్తున్నారు. ఎనీ కాస్ట్ చేయాలి. ఈ మధ్యలో ఏం చేశాను, బిఏ జాయిన్ అయిన ఫస్ట్ ఇయర్ లో కూడా కంటిన్యూస్ గా బీటెక్ ఇక్కడ కాలేజ్ అడ్మిషన్ పడితే అక్కడికి వెళ్ళేవాళ్ళు. 80% అడిగేవారు. ఇంటర్మీడియట్ 48.7 వచ్చింది. ఆ ఇయర్ అంతా 50 చేసేసారు కర్ణాటక అంతా. తర్వాత మళ్ళీ వెనక్కి వద్దాం. ఎక్కడి దాకా చెప్పాను, ఢిల్లీ పిలిచారు. ఢిల్లీ కాదు, మద్రాస్ పిలిచారు. 1995 దాకా ఎంసీఏ చేశాను కదా. ఎంసీఏ అయిపోయాక మధ్యలో ఆయన మన ఎరగడు ఫ్రెండ్ గొడవ పెట్టారు. హెచ్ఆర్డీ లో అన్నాడు, గవర్నమెంట్ లో అన్నాడా, ప్రైవేట్ మాట్లాడంటే జాబ్ లేవండి మీరు రిఫర్ చేయండి అనేవాడిని. వితౌట్ రిఫరెన్స్ ఇంటర్వ్యూలో వెళ్ళేవాడిని. తర్వాత అపోలోలో జాబ్ వచ్చింది, నెట్వర్క్ ఇంజనీర్. వాడు అన్నాడు పాపం సెల్ ఫోన్ లేవు కదా, నువ్వు నో అన్నా కూడా వచ్చి చెప్పాను. హెచ్ఆర్డీ గవర్నమెంట్ వెనకాల జూబ్లీహిల్స్ లో బోర్డన్ సర్వర్స్ కొన్నాము, అర్జెంట్గా ఫిక్స్ చేయాలి, కనెక్ట్ చేయాలి నెట్వర్క్ అని చూపించాడు బాబు. కానీ వెళ్ళలే, గవర్నమెంట్ జాబ్ అని ఉండిపోయాము. తర్వాత అపోలో మంచి ఆనందరావు గారు దొంగల దోస్తు ఉండేవారు. అక్కడ ఇక్కడ ఉండవు అన్నారు, ప్రమోషన్ ఇస్తారు, డబ్బులు ఇస్తారు అంటే. బట్ అపోలో నెట్వర్కింగ్ సైడ్ వెళ్తే బాగుండేది కదా, హార్డ్ కోర్ గవర్నమెంట్ జాబ్ లో కన్నా. ఆ తర్వాత గవర్నమెంట్ లో ఏమైందంటే వివేక ప్రసాద్ గారు ఉండేవారు. ఆయన వెళ్ళిపోగానే ఎవరో వచ్చారు, ఆయన పేరు ఏదో ఉంది, 2 months చీఫ్ సెక్రటరీ చేశాడు. ఆయన పేరు మోహన్ రఘోత్తమరావు ఉన్నాడు, పెద్దమోహన్ గారి ఫ్రెండ్. రఘోత్తమరావు ఉంటే నేను పెద్దమోహన్ ఇంటికి వెళ్ళాను. మోహన్ మేనేజర్ ఐటీ ప్రమోషన్ కి అప్లికేషన్ పెట్టంటే, ఈ ఎదవల వెనకాల తిరక్కనా అమెరికా పోను సత్యం వెళ్ళినప్పుడు కూడా ఆయన అన్నాడు అమెరికా పోయేందుకు ఇక్కడ. సో రఘోత్తమరావు గారు ఎవరికి హెల్ప్ చేయడం తెలిసింది. తర్వాత ఏక పరిధానం వచ్చాడు, ఐఏఎస్ వచ్చి 6 months ఆయన ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ అసిస్టెంట్ కింద వేసుకుని మొత్తం అందరినీ లేపడం మొదలుపెట్టాడు. నాకు అర్థమైపోయింది, నన్ను కూడా లేపేస్తాడు ఏదో రోజు అని. సో అప్పుడు మా టెన్నిస్ ఫ్రెండ్ ఉండేవారు, గుడే అని, జీడీ సార్ అంటే. సో ఆయన చౌదరి గారని ఇప్పుడు చాలా వీడియో ఇంటర్వ్యూస్ లో కనిపిస్తున్నారు. మొత్తం ఐటీ హబ్ కి చంద్రబాబు నాయుడు గారికి అప్పుడు ఆయనకు బ్యాక్ బోన్ అనమాట, ఐటీ అడ్వైజ్ అంతా. చంద్రబాబు నాయుడుతో కూడా ఫోటో దిగాను. చాలా ఫోటోలు ఉండేవని అన్ని పడేసి మనకు తెలియదు కదా, దసుకోవాలి ఢిల్లీలు మారాము, ఎన్ని ప్లేస్లు మారాము కదా. తర్వాత జీడీ సార్ ఇంటర్వ్యూ పిలిచాడు. ఆయన ఏటీఐ అనే ఆయన కంపెనీ పెట్టి పెద్ద కంపెనీకి సెల్ చేస్తూ ఉంటాడు అనమాట. ఏటీఐలో మంచి ఏఎండి మారాను. వాళ్ళ ఇంటర్వ్యూ 1 hour అనుకుని వెళ్తే ఓల్డ్ డే ఇంటర్వ్యూ చేస్తారు. తర్వాత జాయిన్ అయిపోయాను అక్కడ జాబ్. జాయిన్ అయితే ఇక్కడ భాస్కర్ అని శాలరీ ఇవ్వద్దని రాస్తాడు మున్సిపల్. అది కూడా ఇల్లీగల్, శాలరీ ఇవ్వకూడదని రాయకూడదు కదా. మనం మొత్తం ఫైట్ చేసి శాలరీ తెచ్చుకున్నాం. తర్వాత 2005 to 2006 మధ్యలో. సో ఏఎండీలో 8 months చేశాను. అసలు 8 AM జాబ్కి వెళ్తే 2 AM కి బయటకు వచ్చాము మిడ్ నైట్ తర్వాత. కెనడా టైము, యుఎస్ టైము, ఇండియా టైము వర్క్ చేసామండి. హెక్టిక్ జాబ్ ఉండేది. నేను అన్నాడు, నీ అంత ఆనెస్ట్ ఎవడో కనిపించలేదు నా లైఫ్ లో. పర్సనల్ సెక్రటరీ కింద ఉండిపోను కావాలంటే, నీకు ఎన్ని డబ్బులు కావాలంటే అనిపిస్తుంది. ఆయన ఇల్లు చంద్రబాబు నాయుడు ఇంటి పక్కన జూబ్లీహిల్స్ లో. సో అంతా బాగానే ఉండేది, కానీ మనకి అమెరికా వెళ్ళాలని డ్రీమ్ ఉండేది కదా. హెల్ప్ చేశాడు ఆయన, ఎక్స్పీరియన్స్ లెటర్స్ అవి ఇచ్చాడు మంచి ఆయన. తర్వాత చాలా కాంటాక్ట్స్ పెరిగాయి, నేర్చుకున్నాను చాలా లెసన్స్. సిఇఓ అయినా సిఇఓలో ఉండేవాడు కాదు, కార్లో తీసుకెళ్ళిపోయాడు. డోంట్ ట్రస్ట్ ఎనీబడి అని లెసన్స్, లైఫ్ టైం లెసన్స్ అన్ని నేర్పేశాడు ఆయన. అప్పుడే ఫస్ట్ చిన్నాడు కదా, కష్టంగా ఉండేది ఆడికి. ఫ్యామిలీ ఫేవర్ వస్తే అప్పుడు నేను జాబ్ వదిలేసాను. చాలా టఫ్ ఉండేది. మధ్యలో ఎస్ఏపీ బేసిస్ నేర్చుకున్నాను. బట్ ఎవ్రీ ఇయర్ ఏదో ఒక కోర్స్ చేసేవాడిని, స్కిల్ సర్టిఫికేట్ రాస్తుండే, అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండేవాడిని. ఎక్కడ ఐటీ ట్రాక్ వదల్లా. తర్వాత తర్వాత మళ్ళీ మా ఇంటర్వ్యూకి వెళ్ళాం. అప్పుడు స్టిక్ సాఫ్ట్ అనేవారు 68. అక్కడ కూడా అంతే, 8 o'clock జాబ్కి వెళ్తే మిడ్ నైట్ దాకా ఉండమనేవాడు. కేపీ అని ఉండేవాడు కృష్ణప్రసాద్.
వెళ్ళి ఇంటికి వెళ్ళి ఏం చేస్తావు అనేవాడు. నేను ఇంటికి వెళ్ళి ఏం చేస్తా, మేనేజర్ కూడా అలాగే అనేవాడు. అబ్రూమ్ ఏదో చూడు సినిమాలో న్యూస్ పేపర్ చింపేసి అతికిచ్చి ఈవినింగ్ వచ్చి చదువుతానంటాడు బ్రహ్మానందాన్ని. ఆ ఏకే పరిధి గవర్నమెంట్ లో అలా ఉండేవాడు. ఈ కృష్ణప్రసాద్ కూడా అలాగే ఉంటాడు కేపీ అని. సో ఆ ఏఎండీలో కూడా కృష్ణప్రసాద్ అని కేపీ అని 24/7 సపోర్ట్ కావాలి కాబట్టి అలా అంటూ ఉంటారు. కేపీ అని అంటే వర్క్ కల్చర్ తెలియదు బేసికలీ. ఎక్కడ విలేజ్ నుండి వస్తారు వాళ్ళు, ఏం నేర్చుకోరు, 8 hours కాన్సెప్ట్ తెలియదు, ఎన్ని గంటలు పని చేస్తే కంపెనీకి అంత మంచిది అనుకుంటాడు వాడు. ఏనే కంపెనీ అయినటువంటి కంపెనీని ఎమ్ముకుంటున్నాడు. ఇన్ఫోసిస్ లో జాబ్ వస్తే వెళ్ళిపోయాడు. నాలెడ్జ్ షేర్ ఉండేది కాదు, ఫియర్ అనమాట, నాలెడ్జ్ షేర్ చేస్తే వెళ్ళిపోతారని. వాడేమో కంపెనీ పూణే అన్ని చోట్ల ఫ్లైట్ లో పంపిస్తుండే నెట్వర్కింగ్ ప్రాబ్లం ఫిక్స్ చేయడానికి. వాడికి మళ్ళీ భయం, ఎవరికి షేర్ చేయడు. ఈ టైంలో నాకు H1B వీసా వస్తే నేను రిజైన్ చేస్తాను. నన్ను మేడం 45 days అవుతే కానీ కుమార్ని రిలీవ్ చేయకండి, హీ హ్యాస్ టు ట్రైన్ ఏ బీటెక్ ఫ్రెషర్ అప్ టు హిస్ లెవెల్ అని అంది అనమాట. అందరూ కంపెనీ మెర్జ్ అవుతున్నప్పుడు భయం ఏంటంటే ఒక వరలో 2 కత్తులు ఏమిటి ఉండవు కదా. ఒకడు జాబ్, ఇద్దరు మేనేజర్, సిటీ వాళ్ళు ఉండరు కదా, అక్కడ భయపడి అందరూ వెళ్ళిపోయారు. పీక్ టైంలో మనకి H1 వచ్చేసింది. రిజైన్ చేస్తాము. రిజైన్ చేసి రెసిగ్నేషన్ పంపుకున్నాడు. అమాయకంగా రిజైన్ చేస్తే ఎప్పుడు రిజైన్ చేయకూడదు. ఇంకోటి లావన్న వాడు రిజైన్ చేయకుండా లాస్ట్ డే వరకు వర్క్ చేసి ఫ్లైట్ ఎక్కి. సో మనం మార్చ్ నుంచి జూలై ఫస్ట్ వీక్ వరకు రోడ్డు మీద ఉన్నాం హైదరాబాద్లో. మీరుపేటలో చెట్టు కింద ఉండి F1 వీసాకి వచ్చిన RFEలు అన్ని ఆన్సర్ చేస్తే అవన్నీ జెరాక్స్ షోరూమ్స్ ఉంటాయి కదా, జెరాక్స్ షాప్ లో జెరాక్స్ చేసుకునేవారు. నేను రాసిన క్వశ్చన్ ఆన్సర్ అంటే అక్కడ ఫ్యామిలీ మధ్యప్రదేశ్ వెళ్ళిపోయారు, ఛత్తీస్గఢ్. ఇప్పుడు మనకేం అక్కడ ఇల్లు లేదు కదా, మీరుపేటలోనే ఉండేవాడిని, కోర్స్ చేసేవాడిని, వెల్షేర్లో అక్కడే ఉండేవాడిని. అలా అందరికి ఆన్సర్ చేసేవాడిని చెట్టు కింద ఉండి. తర్వాత నాకు అర్థం, నేను రాసిన పేపర్ అన్ని జెరాక్స్ షాప్ లో అమీర్పేటలో నువ్వు ఏ పేపర్ అనేది తీసుకెళ్లి ఒక కాపీ అడిగితే 1 hour పోయి రమ్మంటాడు, వాడు కాపీ పెట్టేసుకుంటాడు. సో అలాగా చేసుకునేవారు. తర్వాత చాలా మంది ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు. సౌత్ ఆఫ్రికా నుండి వచ్చారు వాళ్ళు, అమెరికా వీసా రావతరా అమ్మనే అనేవారు, కంట్రీ వచ్చి ఎత్తుక్కునేవారు, వేరే వేరే సింగపూర్. కానీ మరి మీరు అపోలోలో చేశారు, మైంట్రీ, అవి వేరే వేరే కంపెనీస్, టీటీడీ అవన్నీ, మరి ఎక్కడ ఉండిపోదాం అనిపించలేదా లాంగ్ టర్మ్ లో? టీటీడీ వెళ్ళినప్పుడు మా సిస్టర్ హైదరాబాద్ వచ్చారు. అక్కడ ఎందుకంటే వచ్చేస్తాను అంతే. హైదరాబాద్ ఆఫర్ వచ్చింది కదా. అంటే టీటీడీ కూడా మంచిదే కదా, అక్కడ టీటీడీలో కాంట్రాక్ట్ బట్ కోర్టుకి వెళ్ళిపోతారని అటెండెన్స్ 3 నెలలకు ఒకసారి అటెండెన్స్ బుక్ శ్రీనివాస్ అని ఉండేవాడు, శ్రీనివాస్ లోనే రిజిస్టర్ చేస్తూ ఉండేవాడు. తర్వాత అదర్వైజ్ ఆల్సో జాబ్ కంటిన్యూ అయ్యేది. కానీ టీటీడీలో రోల్ ఏంటంటే 1 year అప్టెక్, 1 year ఎన్ఐటీకి ఇవ్వాలన్నమాట కాంట్రాక్ట్. ఒకరికే కంటిన్యూ గా గవర్నమెంట్ పాలిటిక్స్ ఉంటాయి. హెచ్ఆర్డీలో కూడా తీసా కదండి, మనమే ఎగ్జిట్ అవ్వాలా. ఓన్లీ ఒక మైంటర్లోనే ఎగ్జిట్ అయ్యి, మైంటర్లో ఉండుంటే నన్ను డెఫినెట్లీ వాళ్ళు L1 మీద మేనేజర్ అయిపోయిన వాళ్ళము, అలా ఎస్కలేట్ అయ్యి పైకి వెళ్ళేవాళ్ళం. డెఫినెట్లీ రెడ్మండ్ మైక్రోసాఫ్ట్ లో పంపేవాళ్ళు. అక్కడ ఉన్నాడు మైక్రోసాఫ్ట్ తో పనిచేసేవాళ్ళు. మైక్రోసాఫ్ట్ రెడ్మండ్